ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మన రోజును ప్రార్థనతో ప్రారంభించాలి. అప్పుడే మనము జయ జీవితాన్ని పొందుకుంటాం. ఎందుకు నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నారా అని అడుగుతూ ఉంటానంటే, ప్రార్థనే మన పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన అనేది దేవునితో మనము సంభాషించడమట. నీవు ఎలా అయితే నీ తల్లిదండ్రులతో లేదంటే నీ కుమార్తెలతో నీ బాధలు చెప్పుకుంటూ ఉంటావో, లేదా నీ స్నేహితులతో నీ బాధలు చెప్పుకుంటూ ఉంటావో, నీ తండ్రి అయిన దేవునికి కూడా నీవు నీకున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. అలాగే ఆయన చేసిన మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. ఇది ఎప్పుడైతే నీవు అలవాటు చేసుకుంటావో, నీకు తెలుసా, నీ జీవితం అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది. మరి ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటావా? నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించు. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీవు మా తండ్రి అయిన దేవుడవు. మేము చేయు ప్రతి ప్రార్థనకు సమాధానమిచ్చు దేవుడు. తండ్రి, ఈ రోజంతటిలో కూడా జయ జీవితాన్ని మాకు అందించండి. ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి ఈ రోజంతటిలో సాతాను మీద విజయాన్ని, శోధనల మీద జయాన్ని, నాయన ఆకర్షణల మీద జయాన్ని మాకు అందించమని అడుగుతూ ఉన్నాం. పాపంలో పడిపోకుండా నీ వాక్యాన్ని మాలో స్థిరపరచండి. ఉద్యోగంలోకి వెళ్ళేవారు, వ్యాపారములు చేయవారు, నేల పంటల మీద ఆధారపడిన వారు, తమ చేతుల కష్టార్జితం మీద తమ వృత్తిని కొనసాగిస్తున్నవారు, అలాగే ఎగ్జామ్స్కి వెళ్ళేవారని, విద్యార్థులను, నాయన ఇంకా ఎవరెవరు తమ నాయన పనులలో ఈరోజు నూతన తలంపులు కలిగి ఉన్నారు, వారందరినీ దీవించమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, ఈరోజు పుట్టినరోజులు జరుపుకునేవారిని, వివాహ వార్షికోత్సవాలు జరుపుకునేవారిని ప్రభా, మీరు దీవించి నిండైన మేలులు వారి పట్ల, వారి కుటుంబం పట్ల కురిపించమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, ఈ రోజంతట్లో తోడైండి ప్రయాణాలు చేయవారికి నీ కృపను దయచేయమని, నీ మాటలు మాలో స్థిరపరిచి, నీ దేవదూతల్ని మా చుట్టూ ఉంచి కావలి ఉంచి, ఈ రోజంతటిలో కూడా తోడైండి మా ప్రతి అక్కరను తీర్చమని, నీ వాక్యమును మాలో స్థిరపరచమని, నీ వాక్యానుసారముగా మేము నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.